గారి దృష్టిలో పెట్టి చేయాలి అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలు చైర్మన్స్ సెక్రటరీస్ కలిసి మొత్తం నడుపుకున్నారు, కమిషనర్ గారి దృష్టిలో కూడా పెట్టకుండా. దీనివల్ల చాలా ఇబ్బంది జరిగింది. అందుకే మేము వచ్చిన తర్వాత లైసెన్సులు అన్నీ ఆపేశాను. మళ్ళీ 1-2 సార్లు తరో ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ కొత్త లైసెన్సులు శాసనసభ్యులు కూడా చాలామంది రికమెండ్ చేశారు. 1-2 సార్లు చూసి మళ్ళీ లైసెన్సులు ఇవ్వడం కానీ, ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఏదైతే మన కాకినాడలో ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనోహర్ గారు ఎంత సీరియస్గా తీసుకున్నారు. నిన్న మా జీఓఎంలో కూడా గుంటూరు మిర్చి యార్డ్ కూడా యాడ్ చేశాం. అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దృష్టి పెట్టి ఏదైతే ఈ అక్రమంగా ఈ వ్యవహారం జరుగుతుందో దీన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. నేను ఒకటే మాటిస్తున్నాను, తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి దృష్టి మన గుంటూరు మిర్చి యార్డ్ మీద పెట్టి నేను ఏవైతే సభ్యులు ఆందోళన ఆవేదన మా దృష్టిలో పెట్టారో అన్నింటికీ పరిష్కారం చూపడమే కాకుండా ఇమీడియట్గా ఒకసారి నేను మాట్లాడి ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందో ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోమని, క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడదు. తప్పనిసరిగా తగు చర్యలు తీసుకుంటానని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 794, క్వశ్చన్ నెంబర్ 526 డీమ్ టు ఆన్సర్గా ప్రకటిస్తున్నానండి. గౌరవ మినిస్టర్ గారు లేరు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 803 ఆరోగ్య శాఖ మంత్రి గారు. 803 ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన మొదటి రెండో ప్రశ్నకి సమాధానం లేదండి. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న 16 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో కిడ్నీ, న్యూరో, బోన్, ఆంకాలజీ సమస్యలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందించడం అవుతోంది. 11 పాత వైద్య కళాశాలలో గుండె సంబంధిత సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సూపర్ స్పెషాలిటీ సేవలను అందించడం అవుతుంది. ప్రశ్న 3, 4కు సమాధానం. కర్నూలులోని జీజీహెచ్లో సదరు 11 సేవలను ఇప్పటికే అందించడం అవుతున్నది. అవి కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, రేడియేషన్ థెరపీ, సర్జికల్ ఆంకాలజీ మరియు మెడికల్ ఆంకాలజీ. ధన్యవాదాలు. ఆర్సాద్ గారు. సార్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 or 2% మాట్లాడతారు అని చేత మీరు సూటిగా అడగండి. అలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ కాదు. లేదు సార్, తక్కువ సమయంలో పూర్తి చేస్తాను అధ్యక్ష. రాష్ట్రంలో పేద మధ్య తరగతి వారికి సూపర్ స్పెషాలిటీ